ప్రవీణ్ మరణంపై భార్య జెసికా సంచలన కామెంట్స్ చేశారు. ప్రవీణ్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు జెసికా. మన మధ్య నెగిటివిటీ పెంచాలని చూస్తున్నారంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆమె. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల. దర్యాప్తు జరుగుతోంది, ఏదో ఒకటి తేలే వరకు అంతా సంయమనం పాటించాలంటూ చెప్పుకొచ్చారు ఆమె. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన యేసులాగే వాళ్ళందరినీ క్షమిస్తున్నా అంటూ కూడా, అంటే ఇటు జీసస్ క్రీస్ట్ ఎలా అందరినీ క్షమించారో అలాగే మనం కూడా క్షమిద్దామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆమె ఏమన్నారో చూద్దాం. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Praise the Lord. రైట్, అది జెసికా పగడాల, ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల కొద్దిసేపటి క్రితం మాట్లాడే నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా లెట్ us forgive as జీసస్ ఫర్గివ్ అంటూ కూడా, లెట్ us forgive, మనం క్షమిద్దామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. అంటే లెట్ us forgive as జీసస్ ఫర్గివ్ అంటూ చెప్పడం. లెట్ us forgive అంటే ఎవరిని క్షమించినట్టు, ఎవరికి సంబంధించి, క్షమాపణకి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, క్షమాపణ విషయంలో ఎవరిని క్షమిస్తున్నట్టుగా భావించాలి ఇక్కడ? ఒకటి సత్యన్న, ఈ సబ్జెక్ట్ లో ఒకటి చాలా విషయాలు అయితే కొంత తెర మీదకి వస్తున్నాయి. అయితే తన సతీమణి ఆమె మాట్లాడుతూ మాత్రం కొన్ని విషయాలు అయితే ఓపెన్ గా చెప్పింది. జరిగిన సంఘటన ఏదో జరిగింది, కాకపోతే దీన్ని దేవుడు కూడా కొన్ని ఫర్వర్డ్ చేస్తాడు. అంటే ఈ ఫర్గాట్నెస్ లో తన భర్త చేసిన విజువల్స్ గురించి మాట్లాడుతుందా, లేదు ఫర్దర్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ గురించా, లేదు క్రైస్తవ సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవన్నిటి మీద కొంత ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని. అయితే ఒకటి తను మాత్రం ఎక్కడ
ఒకటి రైట్ ఒకటి తప్పుగా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. చాలా క్లియర్ గా ఆమె ఒకటే చెప్తుంది. జరిగిన ఇన్వెస్టిగేషన్ జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది, ప్రాపర్ గా హ్యాండిల్ కానివ్వండి. ఈ లోపల కొంత సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ మీద కావచ్చు, కొంత వీళ్ళు సొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దాన్ని ఆపండి అని మాత్రం ఆమె కోరారు. అది చాలా క్లియర్ గా చెప్పారు. ఆ విషయంలో వేరే ఆలోచన ఏం లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా జరిగిన పొరపాటు అని అనుకుంటే, అది పొరపాటు అంటే తన భర్త పొరపాటు చేసిరని కాదు, ఇంకొకరి పొరపాటు చేసిరని కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో 7-8 రోజులు మధ్యలో జరిగిన కొంత ఈ డిస్కషన్ లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉద్రిక్తత వాతావరణంలో చోటు చేసుకున్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొంత అదే పరిస్థితి ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎటువంటి తప్పలేదు. ఆమె క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు. ఇష్యూ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, జరుగుతోంది. జరిగే లోపల అనవసరంగా మధ్యలో ఎవరో వచ్చి ఏదో మాట్లాడి, లేదు ఏదో వీడియోస్ వచ్చినాయి అని దాని మీద కాంట్రవర్సీ చేయడం, ఇవన్నీ కొంత ఆపితే మంచిది. జీసస్ కూడా కొన్ని విషయాల్లో శాంతియుతంగా ఉండాలనేది చెప్తారు కాబట్టి నేను అది నమ్ముతాను, కాబట్టి నా భర్త కూడా అదే నమ్ముతాడు, కాబట్టి నేను ఆ విషయం మీదనే కొంత మాట్లాడుతున్నాను. చెబితే వేరే విషయాలు వద్దు అనేది చాలా క్లియర్ గా ఆమె చెప్పింది. తన సహోదరుడు కూడా క్లియర్ గా చెప్పాడు. ఆయన కూడా మాట చెప్తున్నాడు, ఈ ఇష్యూస్ లో మీరు అనవసరమైన ఇష్యూస్ లేకపోవద్దు, లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడొద్దు, ఎవరి పార్టీకి వాళ్ళు తమకు నచ్చిన ఈ డైలాగ్స్ అన్ని మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో బ్లాకర్స్ లో, లేకపోతే డిజిటల్ మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తున్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఎందుకు మాట్లాడొద్దు అనేది ఒక సబ్జెక్టు సత్యంగా. అంటే జరిగిన పోలీసు ఏమి అఫీషియల్ గా చెప్తుందో దాని మీద ఉండండి అనేది చాలా క్లియర్ గా. ఆ ఆహారం మీద అంటే ఇటీవల ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది క్రైస్తవ ప్రబోధకులు కూడా చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఏదైనా జరిగినా ఈ వ్యవహారంలో జరిగిన తర్వాత మేము కూడా మా దగ్గర అనుమానాలు ఉన్నాయి, ఎస్, అంతేగాని ఎవిడెన్స్ లేవు. ఈవెన్ ఈ రోజు కూడా ఆర్టీవీతో పాల్ కూడా మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు, నా దగ్గర ఆరోపణలు ఉన్నాయి, కొంత సమాచారం నాకు వస్తున్న దానికి ఈ అనుమానాలు ఉన్నాయి, దాన్ని ప్రూవ్ చేయాల్సింది పోలీసులు. బట్ అది పోలీసులు ఈ రోజు చేస్తారా, రేపు చేస్తారా, చేసినప్పుడు నేను డెఫినెట్ గా దాన్ని ఒబే చేసే అవకాశం ఉంటుంది అనేది ఆయన ఆలోచన. సో ఆ దిశగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది తప్పితే వేరే ఆలోచనలకు పోవద్దు. అయితే కొంత గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితులకి కొంత స్లో డౌన్ అవుతా ఉంది. కాకపోతే ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా ఆలోచనలు ఉన్నారు. రైట్ టైంలో మృతుడు భార్య కూడా ఆయన మాట్లాడడం కూడా, జెసికా కూడా మాట్లాడడం కొంత ప్రాక్టికల్ గానే అనిపించింది. ఎందుకంటే మీరు అనవసరంగా వేరే ఇష్యూస్ పోవద్దు, లేకపోతే అంటే బేసిక్ గా చాలా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే బ్లాగర్స్ కావచ్చు, కొంత నెట్ లో కావచ్చు, వీటిల్లో చాలా మంది 100 రకాలుగా ఎవడికి నచ్చింది, లేకపోతే వాడికి ఎవడికి ఆలోచన వస్తే వాడి పాటికి వాడు మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో దాన్ని కంట్రోల్ చేయడం మంచిది అనేది కొంత ఆలోచన అయితే చాలా స్పష్టంగా ఆమె చెప్పింది. కాబట్టి సో ఆలోచన అది కూడా రైటే కదా. వాస్తవంగా ఆమె ఏం చెప్తుంది, ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు కదా, మీకేంటి ప్రాబ్లం, మనం ఎందుకు మధ్యలో ఇన్ని మాట్లాడాలనేది స్వయంగా తన కుటుంబ సభ్యులే, తన సతీమనే మాట్లాడుతున్నప్పుడు దాంట్లో వేరే ఇష్యూస్ రావడం కూడా మంచిది కాదేమో అనేది ఆమె ఓపెన్ గా. అంటే ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా బహుశా అంటే ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే కనుక జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇటు పోలీసులకు సంబంధించే ప్రయత్నం చేయండి, ఎవిడెన్స్ బేస్గా వెళ్లే ప్రయత్నం చేయండి, మత సామరస్యంగా వెళ్లే ప్రయత్నం చేద్దాం, సో దట్ అందరికీ అది మంచిగా ఉంటుంది అనే కోణంలో ఆలోచించాలా ఇప్పుడు? డెఫినెట్ గా అదే గురించి చెప్తుంది కదా, నాకేమీ అనుమానాలు లేవు అంటే ఇన్సైడ్ గా. అంటే ఆమె ఇచ్చిన దాంట్లో కూడా పోలీసు దాంట్లో మాట్లాడినప్పుడు కూడా ఆమె మొదటి రోజు భర్త చనిపోయినప్పుడు సికింద్రాబాద్ చర్చిలో జరిగినప్పుడు కూడా ఆమె ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడదు, చాలా పొలైట్ గా ఒకటే మాట్లాడింది.
నా భర్త చనిపోయాడు, నా భర్తకి సపోర్ట్ గా వచ్చిన మీరందరికీ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం దేవుడు ఏం ఆలోచనలు ఇచ్చాడో ఆ ఆలోచన ప్రకారమే నేను కూడా చూసుకుంటాను అంతే అని చెప్పింది. కాబట్టి అంతకంటే తన భర్తని ఎవరో చంపారని గాని, లేకపోతే తన భర్తని నాకు అనుమానాలు ఉన్నాయని గాని ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు కూడా మాట్లాడలేదుగా. ఇటు జెసికా మాట్లాడలేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్రదర్ అంటే ఇటు ప్రవీణ్ పగడాల సోదరుడు కూడా మాట్లాడిన సందర్భంలో అనలేదు. ఒక్కసారి కృష్ణమూర్తి ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి కిరణ్ పగడాల కూడా రియాక్ట్ అయ్యారు, కొన్ని కీలక అంశాలను ఆయన కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఒక్కసారి కిరణ్ పగడాల ఏమన్నారో చూద్దాం. So Lord, my name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation and please do not disturb the religious harmony. Thank you so much.